బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ 1 పైన సుమారు 2 గంటలకు పైగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామన్నపేట నుంచి మరో ఇంజన్ ను రప్పించి హౌరా ఎక్స్ప్రెస్ ను పంపేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ 1 పైన సుమారు 2 గంటలకు పైగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామన్నపేట నుంచి మరో ఇంజన్ ను రప్పించి హౌరా ఎక్స్ప్రెస్ ను పంపేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ ఇంజన్ లో అయితే సాంకేతిక లోపం తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, అసలు హౌరా ఎక్స్ప్రెస్ ఇంజన్ లో అసలు సాంకేతిక లోపం తలెత్తడానికి కారణం ఏంటి? అక్కడ రైల్వే అధికారులు ఏమంటున్నారు? షామి, హౌరా ఎక్స్ప్రెస్ కు సాంకేతిక లోపం తలెత్తడంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో దాన్ని నిలిపివేసినట్టు చోటు చేసుకుంది. ఇది ఉదయం హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి హౌరా ఎక్స్ప్రెస్ ఉదయం 7:30 గంటల సమయంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే ఆ యొక్క ట్రైన్ పైలట్ ఉన్న వ్యక్తి ఆ ట్రైన్ నిలిపేసిన పరిస్థితి ఉంది. ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తింది కాబట్టి దానికి సంబంధించి మరో ఇంజన్ తీసుకురావాలని చెప్పేసి కూడా అతను ఉన్నతాధికారులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క మరో ఇంజన్ తీసుకురావడం కోసం అని చెప్పేసి అధికారులు ప్రయత్నం చేశారు. దాదాపు అంటే ఉదయం 7:30 నిలిచిపోయినటువంటి ఈ యొక్క హౌరా ఎక్స్ప్రెస్ అనేది దాదాపు 10:40 వరకు కూడా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లోనే ఉన్న పరిస్థితి ఉంది. దీంట్లో ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు. ముఖ్యంగా దాదాపు 2.5 గంటల సమయం పాటు ఇక్కడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ నిలిచిపోయే వరకు వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఏమీ లేకపోవడంతో మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేసిన పరిస్థితి ఉంది. చివరికి అధికారులు మాత్రము రామన్నపేట వద్ద ఉన్నటువంటి ఒక ఇంజన్ ని తీసుకొని వచ్చేసి హౌరా ఎక్స్ప్రెస్ దాన్ని మళ్ళీ ఉపయోగించేసి దాన్ని ఒక 10 నిమిషాల క్రితమే ఇకంటే మిర్యాలగూడ స్టేషన్ నుంచి ఆ ట్రైన్ ని తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా 10 నిమిషాల క్రితమే ఈ యొక్క ట్రైన్ అనేది అందుకే మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. దాదాపు 2.5 గంటల సేపు నిలిచి ఉండడంతో మాత్రం ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బంది ఫేస్ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇంజన్ ఎందుకు లోపం తలెత్తింది అనే విషయాలు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.